డే 7 ఆఫ్ 30 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్. మనం పాస్ట్ 6 డేస్ నుంచి రెగ్యులర్ ఒక్కరోజు కూడా మిస్ కాకోకుండా, ఒక్కరోజు కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఈ 6 డేస్ మనం కంప్లీట్గా వర్కౌట్ చేసుకుంటూ వచ్చినాం. మన బాడీని మనం ఏ విధంగా అయితే ట్రైన్ చేస్తామో అది కంప్లీట్లీ రికవరీ కానీ ఎటువంటి ఇంజురీస్ లేకోకుండా 1 డే అనేది మనం ఖచ్చితంగా రెస్ట్ చేయాలి. అది మీరు కూడా మీ వర్కౌట్స్లో యాడ్ చేసుకోండి. సో ఈ 6 డేస్ మనం రెగ్యులర్గా వర్కౌట్ చేసినాం. ఈ 1 డే అనేది మనం డే 7 మన బాడీకి రెస్ట్ డే అనమాట. సో ఈరోజు మన బాడీ అంతా మంచిగా రికవర్ అయ్యి మళ్ళీ మనం రేపటి నుంచి మన వర్కౌట్స్ని స్టార్ట్ చేద్దాం. సో ఇది చెప్దామని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో చేస్తాను. కానీ మెయిన్ థింగ్ నేను కూడా చెప్పాలనుకుంటాను. చాలామందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి, వాళ్ళు దాన్ని అచీవ్ చేయాలనుకుంటా అంటారు, ఎంతో ఎఫర్ట్ పెట్టి ట్రై చేస్తారు. కానీ కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చేదానికి వాళ్ళు దాని మీద గివ్ అప్ ఇచ్చేస్తారు. నేను చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అని చెప్పి. మీరు జెన్యూన్గా 100% ఎఫర్ట్ పెట్టి ట్రై చేసినారంటే మీరు సక్సెస్ కాకోకుండా మిమ్మల్ని ఏది ఆపలేదు. మీరు సక్సెస్ కాదంటే మీరు అర్థం చేసుకోండి, మీరు 100% ఎఫర్ట్ పెట్టలేదని. నో మ్యాటర్ మీ సిచ్యువేషన్ ఎట్లన్నా ఉంది, మీ ఎన్విరాన్మెంట్ మీకు సపోర్ట్ చేయకపోని, ఫైండ్ ఏ వే. నీ డ్రీమ్స్ని నువ్వు అనుకున్న లెవెల్కి నువ్వు రీచ్ కావడానికి ఏదో ఒక వేని ఫైండ్ అవుట్ చేసి దానికోసం హార్డ్ వర్క్ చేయి. నువ్వు ఎందుకు సక్సెస్ కావని నేను కూడా చూస్తాను.